పూజ్య నిరుమా, ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి, లేకపోతే రిటైర్డ్ అవ్వకముందు ఏం ప్లాన్ చేయాలి? చూడండి, మీరు మీరు ఫిజికల్గా రిటైర్ అవుతున్నారు, మెంటల్లీ కాదు. మెంటల్లీ రిటైర్ అవుతుంటే మరి విషయం ఇంకోలా ఉంటుంది. కానీ అందరూ ఏమంటారంటే ఫిజికల్లీ రిటైర్ అవుతున్నామంటే, కానీ మెంటల్లీ కాదు అని. పని పాటలకు వెళ్లరు, రోజంతా ఇంట్లోనే ఉంటారు. ఇంకా మెంటల్లీ రిటైర్ కాలేదు, మెంటల్గా అంతే యాక్టివ్గా ఉంటారు. మరి దాని పరిణామం ఏమిటి? ఇంట్లోనే రోజంతా కూర్చుని ఉంటారు. అతని వద్ద మరో పని ఏమీ ఉండదు. మరి ఇక ఇంట్లో భార్యతో రోజంతా బుర్ర తింటూనే ఉంటాడు. ఆమె డిపార్ట్మెంట్లో తలదూరుస్తూ ఉంటాడు మాటిమాటికి. ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు, మొత్తం నూనె వేసేసావు, ఎందుకు పాడు చేస్తావు? ఇలా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య ఎంత శాంతంగా ఉండేది. అమ్మయ్య 8 గంటలు 10 గంటలు మనశ్శాంతిగా ఉంటుంది అని అడిగేవారెవరూ లేరు. నేనే ఇంటికి రాణి, నేనే మహారాణిని. ఇప్పుడు మొత్తం 24 గంటలు మీరు తలపై కొడుతూ ఉంటే ఆమె తలదించుకోవాలి. దాసి, ఆమె బుర్రపడుతుంది. ఇక ఇద్దరి మధ్య గొడవలు. ఇక భార్య సైకాలజీ కూడా మారుతుంది. ఎప్పటి వరకు భర్త బుర్ర చల్లగా ఉందో, ఎప్పటి వరకు భర్తపై దృష్టి ఉన్నతంగా చూస్తుందో, ఆ భర్త రిటైర్ అయితే ఇంకా అబ్బా ఇతను పనికి మాలినవాడయ్యాడు, ఎద్దు పనికిరాందవుతుంది కదా, పొలం పనులకు పనికిరాదు, అలాగే వీడు కూడా ఎద్దే. మరి తనకు ఎప్పుడు తన యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లో వంట పనులు, ఇంటి పనుల నుండి రిటైర్మెంట్ ఉండనే ఉండదు కదా పాపం. మీరు రిటైర్ అవుతారు, పాపం మీ భార్య రిటైర్మెంట్ లేదు కదా. మరి ఆమె మనస్సులో ఒక రకమైన సైకాలజీ వస్తుంది. నేనెంత పనిచేయాలి, నేనెంత పనిచేస్తాను, ఈయనకేం పనుంది. కానీ భార్య మర్చిపోతుంది మొత్తం జీవితమంతా ఇతనే చేశాడు అని, నేనేం చేశాను అని. ఒకే ఒక్క గానుగెద్దు జీవితమంతా నూనె తీసింది. ఎండలో, చలిలో, వర్షంలో కష్టపడ్డాడు, ఎంత టెన్షన్ తీసుకున్నాడు. తలపై బాధ్యతలు, ఇప్పుడు జుట్టు రాలిపోయింది, పిల్లలు, అవన్నీ మర్చిపోతుంది. ప్రస్తుతం చూసింది ఏం పనిలేదు, కూర్చున్నారు, టీవీ చూస్తారు, న్యూస్ పేపర్ చదువుతారు. ఏదైనా పనులు చెప్పు, నాకు సాయం చెయ్యి, కూరలు తెచ్చిపెట్టు, కూరలు తరిగిపెట్టు, గిన్నెలు శుభ్రం చెయ్యి, ఈరోజు పనమ్మాయి రాలేదు. మరి మీకు మనసు బాధపడుతుంది, రిటైర్ అయ్యాక పనివాడిని అయిపోయాను అని. వారి మనసులో భర్త అంటే సర్వెంట్ అయిపోతాడు. వీటి వల్ల సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. ఈ సైకాలజీని స్టడీ చేయకపోవడం వల్ల ఇద్దరూ జీవితాంతం ఒకరి పట్ల ఒకరు సుఖంగా ఉంటారు, దుఃఖంగా ఉంటారు. చివరికి భార్య ఏదైనా చెయ్యి, బయట పనులు చెయ్యి, ఇంట్లో పనులు చెయ్యి, రోజంతా అలా చూసి చూసి నా మనసు బాధపడుతుంది. చివరికి ఇంట్లో ఎందుకు కూర్చుంటారు, ఏదైనా చెయ్యండి, బయటికి వెళ్ళండి. దీని ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. కోడలు వస్తుంది, కోడలపై కూడా ప్రభావం పడుతుంది. కోడలు కూడా పనికిరాని వాడిగా పూర్తిగా మారిపోతాడు. ఎప్పటికీ అతని పట్ల ఇక విలువనేదే ఉండదు. అందరూ అతన్ని పనికిమాలిన వాడిగానే చూస్తారు, దెప్పి పొడుస్తూ ఉంటారు. ఈ విషయాన్నే మొదటి నుండి స్టడీ చేసిన తర్వాతే రిటైర్ అవ్వాలన్నమాట. రిటైర్ అయ్యాక ఎలాంటి యాక్టివిటీని నిలిపి ఉంచుకోవాలి, మెంటల్ యాక్టివిటీ ఏది చెయ్యాలి, భార్య దృష్టిలో పడిపోకూడదు, ఎంత సైకలాజికల్ యాక్టివిటీని ఉంచుకోవాలి, ఎంత సమయం ఆమె ఎదుట కూర్చోవాలి, ఎంత సమయం యాక్టివ్గా బయట ఉండాలి. దాంతో మీ మనసు కూడా ఆమెని చూస్తూనే చిరాకు పడదు. ఆమెకి 24 గంటలు మిమ్మల్ని చూసి పాడు చేసుకోవాల్సిన పనుండదు.
మొత్తం జీవితం చూసుకోవాలి. ఇప్పుడు మునుపటిలాగా ఇప్పుడేమీ లేదు. ఒకరి పట్ల ఒకరికి పడట్లేదు. విసిగిపోతున్నారు, పూర్తిగా విసిగిపోతున్నారు. ఆర్థిక వ్యవహారం ఎలా ఉండాలి, లేకపోతే ఆర్థిక పూజ్యం గురించి ఎలా ఉంచుకోవాలి మనం? మీ 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 సంపాదన ఎంత, ఆదా ఎంత, ఇంకా మీ ఖర్చులు ఏమిటి, నెల నెలకి ఏమేం ఖర్చులు పెడతారు, మొత్తం క్యాల్కులేషన్ చేసుకోవాలి. దానికి బదులు మొత్తం జీవితం అంత డబ్బుతో నడిచేలాగా చూసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంచుకోవాలి మొత్తం జీవితానికి. రిటైర్ అయ్యాక పిల్లల నుండి లేదా ఎవరి ఎదుట చెయ్యి చాచి అడగాల్సిన అవసరం రాకూడదు. ఇలా ఆలోచించి చూసుకోండి. పిల్లలు ఎంత మీరు చెప్పినా కాదు తర్వాత ఏ మాత్రమూ కూడా నమ్మకం ఉంచుకోవద్దు. పెళ్లి తర్వాత కోడలు వచ్చాక, అత్త వచ్చాక మీకు తెలీదు మీ మాట వింటాడా, అత్తారి మాట వింటాడా అని. కాలియుగంలో అత్తారి మాటే వింటున్నారు అందరూ. అన్నికంటే బావమరిది నచ్చుతాడు, తండ్రి కంటే మావగారు చాలా నచ్చుతారన్నమాట. అయితే దాని వీలు ఎలా ఉండాలి? పిల్లలకి పుంజి ఎంతమని ఇవ్వాలి, లేకపోతే మన చేత్తో ఎంత ఖర్చు పెడతారు, లేకపోతే చారిటీ చేసుకుని వెళ్ళాలా? మీరు జీవించి ఉన్నంతకాలం అంతా మీతోనే ఉంచుకోండి, తెలిసిందా? మరణించాక పిల్లలకి ఏమివ్వాలి? మీరు మీ తండ్రి మీకెంత ఇచ్చారు దాని ప్రకారంగా, రిలేటివ్లీ నాట్ డివైస్, రిలేటివ్లీ మీకు ఎంత అసెట్ ఇచ్చారో ఆ ప్రకారంగా మీకు మీ పిల్లలకు ఎంత ఇవ్వాలి, తెలిసింది కదా? మీకు ఇల్లు ఇస్తే మీరు ఇల్లు ఇవ్వాలి, మీకు బండి ఇస్తే వాళ్ళకి బండి ఇవ్వండి, మీకు ఏమీ ఇవ్వకపోతే వారికి ఏమీ ఇవ్వకండి. తెలిసింది కదా? ఇంతే మీ బాధ్యత. ఇంతకంటే ఎక్కువ చేస్తే అది మీ మోహం. ఇక ఎంత క్లారిటీ చేస్తే అంత లాభం ఉంటుంది. ఇక పిల్లలు కూడా చక్కగా ఉంటారు. వాళ్ళు తెలుసుకుంటారు, నన్ను నా కాళ్ళపై నించోపెట్టి నిలబడే నేను జీవితాంతం ఉండాలి, తండ్రిపై ఆధారపడకూడదు. అప్పుడు ఏదైనా కష్టపడతారు వాళ్ళు, లేకుంటే అంతా తప్పుదారిలోనే వెళ్తారు. మనం మన సొంత వ్యాపారంతో ఎంతైనా చారిటీ చేసుకోవచ్చు. అనుమానమే లేదు. ఎదుటి వాళ్ళకి ఏ హక్కు లేదు, ఇంకా వాళ్ళు చెప్పాల్సిన ఏ హక్కు వాడికి లేదు. అసలు మన మీద పెట్టుకున్నారు, అది నిజమే, కానీ మనకి ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. నిజం ఏమిటంటే ఈ రోజుల్లో కొత్త జనరేషన్, ఈ రోజుల్లో టీనేజర్స్ వారు తమ తండ్రి నుండి ఏమాత్రం ఆశించడం లేదు. ఓసారి సంపాదించడం మొదలు పెడితే ఇక ఏమీ ఆశించట్లేదు. ఇది తల్లిదండ్రుల మోహం చాలా ఉంటుంది. నా పిల్లలకి ఇది చేయాలి, అది చేయాలి, నాకు ఈ ఫ్లాటు, ఇంకో ఫ్లాట్ ఏది తీసుకోవాలి, ఒక బంగ్లా ఉంటే ఇంకో బంగ్లా కట్టించి ఉంచాలి, ఏదైనా ఇంకో పోర్షన్ కట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. స్వయంగా ఆలోచనలే తల్లిదండ్రులతే, వారేం అడగట్లేదు. డాక్టర్ నీలమ్మ, నాకు 3 పిల్లలున్నారు. ఒక్క వ్యాపారమే ఉంది, 3 పిల్లలు ఒక్కలాగే ఉంటారు. ఇప్పుడు నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నా 3 పిల్లలు ఒకే వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళకి నేను వేరే ఎలా చేసివ్వను? వ్యాపారం అయితే ఒక్కటే. మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా? మేమంతా కలిసే ఉంటాం. 3 పిల్లలు, వాళ్ళ 3 ఆవిళ్ళు, వాళ్ళ పిల్లలు, అందరూ ఉంటాం. వ్యాపారం 3 పిల్లలు కలిసే చేయాలనుకుంటున్నారా మీ రిటైర్మెంట్ తర్వాత కూడా? అవును, వ్యాపారం ఒకలాగే చేయాలంటున్నారు. మరి మీకోసం చాలా సులువైంది. మీరు 3కి వేరే చేయాల్సిన పని లేదు. మీ రిటైర్ అయిపోండి, కానీ మీరు మీ జీవితాంతం మీ భద్రత కోసం కొంత ఏ విధంగా డిపెండెంట్ కాకుండా, వారి ఎదురుగా చేతులు చాచకుండా అంత డబ్బుని కట్టుకుని మీ బిజినెస్ మీ పేరునే ఉంచుకోండి.
ఆస్తి ఏదైతే ఉందో అది అంతా నా పేరు మీదే ఉంది. అది మీ పేరు మీదే ఉందా? కొట్టు అది నా పేరు మీద ఉంది. ఇంకా ఇల్లేమో మా ఆవిడ పేరు మీద ఉంది. మొత్తం మీ పేరు మీదే ఉంటే మీ పేరుపై ఉన్నదాన్ని ఉండనియండి. హాయిగా మజా చేయండి. సొమ్ముని మీ వద్దే ఉంచుకోండి. దాన్ని ఫిక్స్లో ఉంచుకోండి. దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుని పాకెట్ ఖర్చు పెట్టుకోండి. పిల్లలు బిజినెస్ చేయనియండి. ముగ్గురు అన్నదమ్ములు కలిసి చక్కగా చేస్తుంటే మంచిదే. భవిష్యత్తులో వేరుపడితే చెప్పండి. మీరు మీ వాటాను చూసుకోండి. నన్నేమీ అడగద్దు, అప్పుడు నన్ను మధ్యలో దూర్చొద్దు అని చెప్పండి. ఇంకా ఇప్పుడే వాడు పడాలి అనుకుంటే వేరు కానియండి. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను వచ్చి అడగద్దు, అప్పుడు నా తల దూర్చుని ఇందులో అని చెప్పండి. నా రెండో ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైతే నా ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పుడు మా బాబాయ్ పిల్లలు ఎవరూ పెళ్ళికి రాలేదు. ఇప్పుడు బాబాయ్ ఇంట్లోని వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఈ 27 తారీఖుకి నేను వెళ్ళాలా లేకపోతే లేదా? నా దగ్గర ఎవరూ రాలేదు. వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? అవును, నేను పిలిచినప్పుడైతే వాళ్ళు నా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళలోని రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు, మీరు రండని. అయితే మీరు వెళ్ళండి. ఇప్పుడు నాకు 27 తారీఖుకి రాజ్కోట్లో ఒక ప్రోగ్రాం ఉంది. ఇంకా నేను 27కి పెళ్ళికి వెళ్ళలేను. 25న ప్రోగ్రాం ఉంది. 27కి పెళ్ళి రాజస్థాన్లో ఉంది. అక్కడి నుండి రాజస్థాన్ వెళ్ళిపోండి. ఒక్కరోజే ప్రోగ్రాము. పెళ్ళికి వెళ్ళండి. 2 గంటల పెళ్లిని అటెండ్ చేసుకుని వెనక్కి వచ్చేయండి. పూజ్య నిరుమా, ఇక్కడ ఉన్నాను. ఈయన చెప్పారు కదా రిటైర్ అయ్యి కూర్చుంటాను అని. మా మామగారు కూడా రిటైర్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నారు. మరి మాకు చాలా గొడవలు అవుతుండేవి. ఆయన ఎలా కూర్చునేవారంటే మీరు ఎలా చెప్పారో అలాగే ఇది భార్యాభర్తలకని. కానీ కోడళ్ళు వస్తారు, వారితో ఆయన గొడవ చాలా అవుతుంది. ఏదైనా చిన్న చిన్న విషయం ఉంటుంది, మావగారు చూస్తూ ఉంటారు. మరి అందులో మా అత్తగారు ఎక్కువ పనిచేస్తుంది, నువ్వు చేయట్లేదు. ఈ ప్రకారంగా గొడవ అయ్యేది. ఇక మా అత్త కోడళ్ళకంటూ ఏమీ ఉండేదే కాదు. అయితే ఏమిటంటే రోజంతా పని ఉండదు, పాట ఉండదు, బుర్రకు కూడా ఏ యాక్టివిటీ దొరకదు. ఇంకేం చేస్తారు? ఇలా నెగటివిటీలోకి వెళ్ళిపోతారు మనిషి. రోజంతా వాళ్ల తప్పులు చూడడంతోనే అయిపోతుంది. ఇక ఏది ఇంట్లో ఉంటే అదే కనిపిస్తుంది. భార్య ఉంటే భార్య, కోడలుంటే కోడలు, ఎవరికి ఎంత వాటా చూస్తూ ఉండడమే. ఇక ఫలితమేమంటే ఇంట్లో అశాంతి చాలా ఉంటుంది. ఇంకేమవుతుందంటే కోడళ్ళు, అత్తారు, మావగారంటే మనసులో చెడు అభిప్రాయం ఏర్పడిపోతుంది. మనసుకి నచ్చరు వారంటే ద్వేషం ఏర్పడుతుంది, గౌరవం ఉండదు వారి పట్ల. ఆయన ఎదురుపడితే కనుక ముఖం మార్చుకుని వెళ్ళిపోతారు. అతనికి ఎంతలా ఈ వైబ్రేషన్స్ అతనికి కూడా చేరతాయి. ఇక ఈ విషయమే సర్కిల్ అవుతూ ఉంటుంది. ఫలితం బాగుండదు, మంచి ఫలితం ఉండదు. కానీ అతని మాట ఎంతలా గొడవలు అవుతూ ఉండేవంటే 7 ఏళ్లు కలిసి ఉన్నాము. ఎన్ని గొడవలంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. అయినా నేను కాస్త కూర్చుంటే గుర్తుకు వస్తే ఎలా అనిపిస్తుందంటే నేను చాలా తప్పు చేశాను అని అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. బాధగా ఉంటుంది. మీ వారితో ఏం ప్రాబ్లం లేదు. మా వారితో భర్త వల్లే అత్తగారు మావగారితో ఉండేది, భర్త వల్లే అదే ప్రాబ్లం అయ్యేది. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆ కారణంగా గొడవ అవుతూ ఉండేది ఇంట్లో. భర్త కూడా ఎప్పుడూ తల్లిదండ్రుల వైపే వెళ్ళి ఉండేవాడు. భార్య కనిపిస్తుంది, నా వైపున ఎందుకుండడు, నా మాట ఎందుకు వినడు, నా తరఫున ఎందుకుండడు అని తల్లిదండ్రుల పట్లనే ఉంటాడు. ఇలా గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఒకవేళ నేను వేరే ఇల్లు తీసుకుని ఉందామంటే అప్పుడు నేను ఒక్కడనే కొడుకుని, ఈ రోజుల్లో అందరికీ ఒక్కడే కొడుకు కావాలి కదా. మరి ఒకే కొడుకునే ఉంచుకుంటే మరి వాళ్ళ పెద్ద అవుతారు, మరి వాళ్ళకేమిటి అని. ఏమంటే
కొడుకుకు తన అత్తగారు మావగారి పట్ల ఎంత అటాచ్మెంట్ ఉండదు. కానీ కొడుక్కి తని తల్లిదండ్రుల పట్ల అటాచ్మెంట్ ఉంటుంది కదా. ఆ బంధం వల్ల అతనికి ఎప్పుడూ అనిపిస్తుంది, ఇది నా బాధ్యత, నేను ఒక్కడే కొడుకుని, మా అమ్మా నాన్నలకు నేను సేవ చేయాలి, వృద్ధాప్యంలో వారికి ఏదైనా చెయ్యాలి, వారిని ఒంటరిగా ఎలా ఉంచాలి. ఇది మన భారతదేశంలో సంస్కారము. ఇంకా మీలాంటి నేటి కోడళ్ళు అత్తగారు మావగారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే వాటిని ఎదుర్కోలేకపోతూ ఉంటారు. అక్కడే వారికి బ్రేక్ డౌన్ అయిపోతుంది. దానివల్ల మీకు అనిపిస్తుంది ఏదో అవుతుంది, ఈ మార్గము సరైన మార్గం కాదు. ఏదో మీలో మీరే సమాధానం చెప్పుకోవాలి. ఒక మావగారి వల్ల భార్యని త్రోసిపుచ్చింది, అత్తగారు మంచిది తోసిపుచ్చింది, కానీ దానివల్ల పిల్లలు కూడా ఎంతో బాధ కలిగి ఉంటుంది. అమ్మ తరఫున మాట్లాడితే తండ్రి ఉండడు, తండ్రి వైపున పెడితే తల్లి ఉండదు, ఇక తాత అమ్మమ్మ ఉంటే వాళ్ళు ఉండరు, వాళ్ల వద్దకు వెళ్తే అన్నీ ప్రాబ్లమ్సే. భారతీయులకు ఎల్లప్పుడూ ఇదే ఆలోచన వస్తుంది, కాస్త నష్టం నాకు వస్తే నేను భరిస్తాను, కానీ నా వల్ల నా పిల్లలకు, నా భర్తకు, నా ఇంటికి ఏ ఆపద రాకూడదు. ఈ సుఖాలన్నీ దొరికితే ఇక నా సుఖం బలిదానం అయిపోవచ్చు. సంతోషంగా బలిదానం స్వీకరిస్తుంది. కానీ ఈ రోజుల్లో చదువుకున్న స్త్రీలు కాస్త వెస్ట్రన్ వరల్డ్లో ఏదైతే వెస్ట్రన్ గాలి తగిలిందో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాస్త ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మావగారికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు వేరు, కానీ మిగతా వారికి పని ఉండదు. ఈయన అలవాటే ఇది, రిటైర్మెంట్ అయి కూర్చున్నారు, ఇంకొకరి ప్రాబ్లం లేదు, ఒకే ఒక వ్యక్తి ప్రాబ్లం, ఆయన్ని వదిలేయాలి. ఇంకా చెప్పించేయండి, దాని ప్రభావం మనపై ఎందుకు వేసుకోవాలి? మన తండ్రి ఇలా చేస్తే మరి మనం ఆయన్ని వదిలి వెళ్ళిపోతామా? ఎక్కడికైనా వెళ్ళిపోతామా? మరి ఈయన తండ్రి కాదా? పెళ్లి తర్వాత మన అమ్మ మన నాన్న మనకి రారు, వారు మన వదిలిని చెందుతారు. ఇక మన అమ్మ నాన్న మన భర్తకి తల్లిదండ్రులు మనకి అన్నీ అవుతారు. ఇంతే స్లోగన్ని మన జీవితంలో ఏర్పరచుకుంటే ఇక అత్తగారు మావగారితో ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు నా వాళ్లే, వారి కోసమే నేనున్నా. ఎప్పుడు నా వంతు వచ్చినప్పుడు అలా అనిపించేది. మా అమ్మని మా వదిన సరిగ్గా చూసుకోలేకపోతే నాకప్పుడు బాధగా అనిపించింది. చూసారా, సేమ్ కదా. ఇలాగే ఉంటుంది. ఇక ఇప్పుడు నా కొడుకు కూడా పెద్దవుతున్నాడు. నాకనిపిస్తుంది, నాకు ఎలా అయిందో నా కొడుకు కూడా అలా కోడలతో ఇలా అయితే అని ఇలా లోనుండి ఫీలింగ్ ఉంటుంది, నాకు ఉంటుంది ఈ బాధ. మీ అబ్బాయి కూడా మీతో అలాగే ప్రవర్తించాలని లేదు, కోడలు అలా ఉండాలని లేదు అని చెప్పలేము. మీరు మీ ప్రకారంగా ఉండండి. మీకు అలా లభించిన దానికి పెద్ద మనసు చేసుకుని నోబిలిటీతో కోడలతో ఉండడానికి చూడండి. మీరు చెప్తున్నారు కదా మీకు మీ అత్తగారికి ఏ ప్రాబ్లం లేదు అని, మరి అదేవిధంగా మీ కోడలతో ఉండండి. ఇక మావగారితో మీతో చేసే వాటిని ఎవరూ ఏ కోడలికి చెప్పకండి.
తెలిసిందా? మీరు అందరినీ వదిలి పుట్టింటికి వెళ్ళిపోయారు. దాన్ని బట్టి అంచనా వేయండి మీరెంత స్ట్రాంగ్ స్వభావం కలవారన్నది. కాస్త ఈ స్ట్రాంగ్ స్వభావం మీ కోడలికి కాస్త ఇబ్బంది పెడుతుంది. నిజమే. కాస్త దాన్ని మెత్తగా చెయ్యాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడేంటంటే నేను సంపాదించేదాన్ని, కానీ ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి సంపాదిస్తోంది. అందరికీ కామన్ అయిపోయింది. సంపాదించకపోయినా కూడా వారి మనసులో ఉంటుంది, నేను సంపాదించకపోతే నా భర్త సంపాదిస్తున్నాడు కదా, మరి దానికి 50% నాదే కదా, అందులో వాటా ఉంది కదా. మొదట్లో పాపం ఆమెకి ఇంట్లో అలాంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఇప్పుడు తప్పకుండా వస్తాయి మనసులోకి. 50% భర్తది కదా, 50% నాది, మొత్తం సగం సంపాదన నాదే కదా. అందులో కాస్త బలం వస్తుందే. మరి కాస్త చదువుకున్నదే అయితే స్మార్ట్నెస్ వస్తుందే, ఏ విధంగా భర్తని హ్యాండిల్ చేయాలన్నది. మరి అహంకారం కూడా ఉంటుంది కదా, నేను సంపాదిస్తున్నాను అని, అది కూడా వస్తుంది కదా. దానివల్లే కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది మావగారితో. ఎందుకంటే ఆయన ఇంట్లోనే ఉండేవారు, ఏమీ చేసేవారు కాదు. ఇక నేను చేస్తాను, ఇలా మనసులోకి వస్తుంది. మనసులోకి తెచ్చుకోండి.